ఎవరైనా మీకు లిటరేచర్ ఐడియా ఉందా? లిటరేచర్, తెలుగు లిటరేచర్ కానీ, హిందీ లిటరేచర్ కానీ, ఇంగ్లీష్ లిటరేచర్ కానీ మీకు ఐడియా కాకున్నా కూడా ఎస్పెషల్లీ ఈ వార్త, ఈనాడు, తర్వాత ఇంకేమున్నాయి, సాక్షి, న్యూస్ పేపర్లలో వాళ్ళు ఎడిటర్స్ ఉంటారు. ఎడిటర్స్కి ఒక గొప్ప బాధ్యత ఇవ్వబడుతుంది. ఏంటంటే ఎవరైతే ఈ జర్నలిస్టులు ఉంటారో వాళ్ళందరూ కూడా తెచ్చే వార్తని వాళ్ళు కరెక్టా రాంగా అని చూడాలి. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఆ వార్తని వీళ్ళు అమ్మాలి. ఎస్, మీరు విన్నది కరెక్టే, అమ్మాలి. ఎందుకంటే న్యూస్ ఛానల్సే కానీ, న్యూస్ పేపర్సే కానీ వాళ్ళకి రాబడి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మంచి కరెక్ట్ వార్తలను వాళ్ళు ప్రింట్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఆ పేపర్ని కొంటారు. ఈనాడు కొంతమంది కొంటారు, సాక్షి కొంతమంది కొంటారు. వార్త వచ్చింది ఎక్కడుందో తెలియదు. కానీ ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది, ఇంగ్లీష్ అయితే డెక్కన్ క్రానికల్ అని, టైమ్స్ ఆఫ్ ఇండియా అని. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఎడిటర్కి ఉంటున్న మరొక బాధ్యత సృజనాత్మకమైన బాధ్యత, ఒక క్రియేటివ్ బాధ్యత. ఏంటంటే ఆ వార్తని ఒక ఆకర్షణీయమైన టైటిల్గా వాళ్ళు ముద్రించాలి. మరి ఒకరోజు మీకు ఎంతమందికి గుర్తుందో లేదో, దాదాపు ఇది జరిగింది, కానీ నీ సువాసన అని చెప్పాను నేను వాక్యంలో మాట్లాడుతూ నీ సువాసన అని చెప్పాను. దాంట్లో 2 అర్థాలు వస్తాయి తెలుసా? నీ సువాసన అంటే మంచి వాసన, లేకపోతే నీసు వాసన. ఇంగ్లీష్లో దీన్ని వర్డ్ ప్లే అంటారు. ఓకేనా? అంటే అక్షరాలతో, పదాలతో ఒక గమ్మత్తుగా, చమత్కారంగా మాట్లాడటం. అంటే అక్షరాలు ఒకటే కానీ దాంట్లో 2 దాన్నే ఇప్పుడు చాలామంది బాగా గుంజి డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటున్నారు. దాన్నే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటున్నారు. ఈరోజు నా వాక్యము అశాంతి రాజ్యం ఏలినప్పుడు. అయితే ఆకు శాంతికి మధ్యలో డాష్ ఇచ్చి పేరు పెట్టిన. ఏంటంటే ఆ శాంతి రాజ్యం ఏలినప్పుడు. అలా అర్థం చేసుకుంటారా? లేకపోతే మనస్సులో అశాంతి ఉంది, అశాంతి ఉంటే రాజ్యం ఏలినప్పుడు అలా అర్థం చేసుకుంటారా? మీకే వదిలేస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు మేక్ సమ్ వర్డ్ ప్లే ఇన్ మై సర్మన్ టైటిల్. అంటే ఏంటంటే ఈరోజు శాంతి గురించి, లేకపోతే సమాధానాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడాలని దేవుడు నా మనస్సులో ఉంచాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి మనకందరికీ కూడా బాగా సుపరిచితమైన వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుతాను. దయచేసి అందరూ కూడా గమనించాలని కోరుచున్నాను. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 4 through 9. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమునకు సకల జనులకు తెలియనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడుకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను ముప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవేవి వింటిరో, ఏవేవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు చెప్పండి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు ప్రపంచమంతా కూడా బాగా ఫేస్ చేస్తున్న ఒక గొప్ప రోగము ఏంటంటే డిప్రెషన్ అంట. ఓకేనా? డిప్రెషన్ మీద ఎన్ని రీల్స్, ఎన్ని మీమ్స్, ఎన్ని క్యాంపెయినింగ్, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఒక పాస్టర్ గారు చెప్పుకొచ్చారు, మన దేశంలోనంట డిప్రెషన్తో బాధపడుతూ సూసైడ్లు చేసుకునే గొప్ప సిటీ బెంగళూరు పట్టణం అంట. బెంగళూరు పట్టణంలో 1,00,000 కంటే, వింటున్నారా, 1,00,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు 70% ఉన్నారట. 70% ఉన్నారంట.
కేవలం 223-24 ఒక సంవత్సరంలో ఒక్క బెంగళూరు పట్టణంలోనే 4,000 మంది సూసైడ్ చేసుకున్నారట. ఎందుకు అనంటే ఒత్తిడి, మానసిక, శారీరక, ఇంకా వివిధ రకాలైన ఒత్తిడికి గురయ్యి సూసైడ్స్ చేసుకున్నారు. ఒక్కసారి తొందరగా చేతులు ఆడించే వాళ్ళు క్యాల్కులేటర్ తీయండి మీ ఫోన్లో. 4,000 మంది సంవత్సరానికి సూసైడ్ చేసుకుంటే 4,000 డివైడెడ్ బై క్రిస్టల్ 365 ఎంత? నేను డివైడెడ్ బై అన్నా, మల్టిప్లికేషన్ కాదు. 10 మంది, రోజుకు 10 మంది చనిపోతున్నారట. రోజుకు 10 మంది చనిపోతుంటే 10 డివైడెడ్ బై 24 వేసుకుంటే 0.2, ప్రతి 20 నిమిషాలకి ఒకడు చనిపోతున్నాడట. ఓకేనా? ప్రతి 20 నిమిషాలకో ప్రతి గంటకో, సరే రఫ్గా గంటకో ఒకళ్ళు వేసుకుందాం. అయితే పోలీస్ వాళ్ళు ఇంకొక నివేదిక ఇచ్చారండి. ఏంటో తెలుసా? 10 మంది సూసైడ్ చేసుకుంటే, 10 మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఒక్కడు సక్సెస్ అవుతాడట. వింటున్నారా? 10 మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఒక్కళ్ళు సక్సెస్ అవుతారు. 10 మంది నేరాలు జరిగితే ఒక్కటే పోలీస్ స్టేషన్ వరకు వస్తుంది, మిగతా 9 పోలీస్ స్టేషన్ వరకు రావు, రికార్డుల వరకు రావు. అంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, 4,000 మంది సూసైడ్ చేసుకొని సంవత్సరానికి చనిపోతే 40,000 మంది రికార్డులు ఇంకా రాలేదని అర్థం. ఇది కొన్నిసార్లు ఆలోచిస్తే చుట్టూ లేచి నిలబడుతుంది. ఇది కేవలం బెంగళూరు పట్టణం మాత్రమే. ఓకే, హైదరాబాద్, ఢిల్లీ, 29 రాష్ట్రాలు, మన దేశ జనాభా ఆలోచించండి. ఎందుకు అనంటే దీనన్నిటికీ కారణము ఒత్తిడి, మనస్సులో, జీవితంలో, లేకపోతే ఇంకా తన యొక్క దైనందిన జీవితంలో, అది కార్పొరేట్ లైఫ్ స్టైల్లో కానివ్వండి, పర్సనల్ లైఫ్ స్టైల్లో కానివ్వండి, ఇంకెక్కడా కూడా శాంతి లేక, సమాధానము లేక, పీస్ ఆఫ్ మైండ్ లేక. అరే సరే, దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు, లేకపోతే దేవుడంటే ఎవరో ఎరగని వాళ్ళు, వాళ్ళకి శాంతి లేదు అంటే సమాధానకర్తయ్యకు అధిపతి వాళ్ళకెవరికో తెలియదు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనం క్రిస్మస్కి చదువుతాము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆ టైటిల్స్లలో ఒకటి సమాధానకర్తయ్యకు అధిపతి అని అర్థము. అంటే ఆయన ఉంటేనే మనకు సమాధానము, ఆయన ఉంటేనే మనకు శాంతి ఉంటుంది అని. ఆయన లేకపోతే శాంతి సమాధానం మనకు ఉండదని అర్థం. మీరెప్పుడు అనుకోకూడదు, లవ్ ఎలాగైతే ఒక ఫీలింగో, కోపము ఎలాగైతే ఒక భావోద్వేగమో, ఈర్ష, ఇష్టము ఎలాగైతే కొన్ని ఇవన్నీ ఫీలింగ్స్కి ఎగ్జాంపుల్సో, శాంతి అంటే కూడా మీరు ఫీలింగ్ అనుకోకూడదు. శాంతి అనేది, పీస్ ఆఫ్ మైండ్ అనేది, జాయ్ అనేది, ఇట్ ఈస్ నాట్ ఎ ఫీలింగ్, ఇట్ ఈస్ ఎ పర్సన్ ఆఫ్ క్రైస్ట్. అది ఒక వ్యక్తిత్వము. ఇంకా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో అదొక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది అనంటే, ఇదిగో సమాధానకర్తయగు అధిపతి క్రీస్తు యేసునందు ఎవరైతే మరణించి తిరిగి లేపబడతారో, అంటే మారు మనసు పొంది పశ్చాత్తాప బాప్తిసము తీసుకొని దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి, ఇదిగో పౌలు అంటున్నాడు, ఆనందించుడి, ఆనందించుడి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 2 సార్లు కాకపోతే 20 సార్లు చెప్తాను, ప్రభువునందు ఆనందించుడి. ఆ మాట ప్రభు అనే పదం తీసేస్తే దానికి అర్థం లేదు. కానీ ఈరోజు విడ్డూరం ఏంటంటే, మనకు చాలాసార్లు క్రైస్తవులని చెప్పుకుంటున్న సంఘాలలో కూడా శాంతి లేదు, సమాధానము లేదు. ఎందుకు లేదు శాంతి సమాధానము అంటే, ఇదిగో కొన్ని కారణాలు ఉన్నాయి. జస్ట్ వాటిని ఇలా మీకు ముట్టించి లేకపోతే టచ్ చేసి చెప్పేస్తాను. దేవుని యందు నమ్మిక లేక మన జీవితాల్లో శాంతి ఉండదు. దేవుని యందు భయము, భక్తి లేక మన జీవితాల్లో శాంతి ఉండదు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. ఆ సామెతను నేను చదివే వినిపిస్తాను, ఎందుకంటే సరిగా చెప్పకపోతే దాని మీనింగ్ చేంజ్ అయిపోతుంది. ఇంగ్లీష్లో ఉన్న సామెత పేరేంటంటే, స్క్రీన్ మీద లేదు, ఫెమిలియారిటీ.
ఫెమిలారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంట్. దాని మీనింగ్ అంటే ఏంటిదంటే అలవాటు నిన్ను దారి తప్పించేస్తుంది అని. అలవాటు నిన్ను దారి తప్పింపచేస్తుంది అని. ఎగ్జాంపుల్తో చెప్తే మీకు ఇంకా అర్థమవుతుంది. గుర్తుందా, దావీదు మహారాజు మరి ఒక కొత్త ఎడ్ల బండిని తయారు చేసుకొని మందసాన్ని తీసుకురమ్మంటాడు. తీసుకొని వస్తున్నప్పుడు 2 కొత్త ఎడ్ల బండి వస్తూ ఒక ఆయన బండి మీద నుంచి ఆ మందసం పడిపోతుంటే ఒక ఆయన చెయ్యి ఆపి దాన్ని పడకుండా చేస్తాడు. ఆయన పేరేంటి? ఉజ్జా లేకపోతే ఉజ్జియా. ఓకేనా? ఒకసారి 2 సమూయేలు 6వ అధ్యాయము 3వ వచనము చూస్తే మీకు కనబడుతుంది ఏంటంటే ఉజ్జియా ఎవరో కాదు, అబీనాదాబు కొడుకు. ఎవరు? అబీనాదాబు కొడుకు. ఎవరి ఇంటి నుండి అయితే ఈ మందసం వస్తుంది అంటే అబీనాదాబు ఇంటి నుండే వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటి నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులైన ఉజ్జాయను అహన్యాను ఆ క్రొత్త బండిని తోలిరి. అంటే ఎన్ని సంవత్సరాలు ఉందో ఎన్ని నెలలు ఉందో నాకు తెలియదు, కానీ ఈ అబీనాదాబు ఇంట్లో మందసము ఉండిపోయింది. దేవుడు మందసానికి సంబంధించి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ చెప్పాడు. ఎవరు పడితే వాళ్ళు దాన్ని తాకకూడదు, ఎవరు పడితే వారు దానిని ఆరాధించి లేకపోతే పూజ పునస్కారాలు చేయకూడదు. దానికి సపరేట్గా నేను కొంతమందిని ఎంచాను, వాళ్ళు మాత్రమే దాన్ని టచ్ చేయాలి. అయితే ఇక్కడ ఏమైపోయింది తెలుసా, ఆ మందసము వాళ్ళ ఇంట్లో ఉండింది కదా, ఆయనకి బాగా ఆ మందసము అలవాటైపోయి ఒకలాంటి తెలియని నిర్లక్ష్య స్వభావము అబీనాదాబు ఇంటిల్లిపాదికి అంటుకుంది. మనలాగా, మనందరిలాగా. ఏంటా నిర్లక్ష్య స్వభావము అంటే 9 గంటలకని చెప్తాడు పాస్టరు. ఆయనకు పని ఉందా పాట ఉందా? మేము 9 గంటలకు లేస్తాము. రాగానే నాన్నయ్య ఒక మాట అన్నాడు, మీరు ఫీల్ అయినా నేను పర్వాలేదు చెప్తాను. అందరు గవర్నమెంట్ ఆఫీసర్లు అయిపోయారు. 10 గంటలకు వస్తారు, 10:30కు వస్తారు. ఎప్పుడు చర్చ్ 9 గంటలకని చెప్తే, అదే చర్చ్ 10:30 కంటే 11 గంటలకు వస్తారు. పోయిన వారం నేను టీనా మరి ఒక సిస్టర్ని చూసి నవ్వుకున్నాము. లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందామని నాన్న అన్నప్పుడు ఒక ఆమె వచ్చింది. ఏది? క్లోజింగ్ ప్రేయర్ టైంలో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా, మనకు దేవుడు అంటే అలవాటు బాగా అయిపోయి ఆయన పట్ల ఒక తెలియని నిర్లక్ష్య స్వభావము మనకి ఏర్పడుతుంది. దాని మీనింగే ఇంగ్లీష్లో ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్. అంటే చులకనైపోతుంది. దేవుడు అంటే చులకన, ఆయన వాక్యం అంటే చులకన, ఆయనంటే చులకన, ఆయన పరిశుద్ధ గ్రంథం అంటే చులకన. ఇంకా నీకు ఆయన అంత లోపు అయిపోయినప్పుడు ఆయన సమాధానం నీకు ఎలా దొరుకుతుంది? ఆయన వ్యక్తిత్వాలు నీకు ఎలా అంటపడతాయి? ఒక ఇనుప ముక్క అయస్కాంతము యొక్క గుణగణాలను గుంజాలంటే దానికి రబ్ చేయాలి, అంటుకొని ఉండాలి. బాగా రబ్ చేసినప్పుడు అప్పుడు ఈ అయస్కాంతం బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఇనుప ముక్కకు దాని యొక్క గుణగణాలు అంటుకొని ఇది ఒక చిన్నపాటి అయస్కాంతం లాగా పనిచేస్తుంది. ఏంటి? ఇనప ముక్క. అలా దేవుని గుణగణాలు మనలో వచ్చి, అర్థమవుతుందా? దేవుడు ఏమన్నాడంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, నా ఉప్పు యొక్క తత్వాన్ని మీలో లోకస్తులు రుచి చూడాలి. లేకపోతే మీకు బయట పడేసే బ్లీచింగ్ పౌడర్ అయినా పనికి వస్తుందేమో. దేనికి? ఆ యొక్క నీచుని లేకపోతే మైలను లేకపోతే గబ్బును కాలుష్యాన్ని అరికట్టడానికి. కానీ ఉప్పు యొక్క తత్వాన్ని కోల్పోతే అది రోడ్ల మీద పడేసి తొక్కడానికి మాత్రమే తప్ప ఇంకా దేనికి పనికి రాదు అని దేవుని వాక్యం చెప్తుంది. సో దట్ ఈస్ ద రెవరెన్స్ దట్ వీ షో టువర్డ్స్ గాడ్. అలాంటి భక్తిని మనం చూపిస్తున్నామంటే మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకోవాలి. ఇంకా మనం అంటాము, నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు అంటే నీకు ఫస్ట్ భయం లేదు. దేవుడు అంటే ఫస్ట్ భయం లేదు. భయం ఉండి నేను అనకూడదు కానీ నాన్న ఇంతకుముందు చెప్తూ ఒక మాట అన్నారు కదా, సండే నైట్ అందరు తొందరగా పడుకుంటారు. ఎందుకు?
మండే ఆఫీస్లోకి వెళ్ళాలి. ఆఫీస్లో జరిగేది చర్చ్లో జరగంది ఒకటి ఏంటో తెలుసా? అటెండెన్స్ వేయరు, నీకు జీతం రాదు. ఓకేనా? చర్చ్లో నీకు అటెండెన్స్ వేయరు, నీకు జీతం రాదు, నువ్వు ఫింగర్ ప్రింట్ ఎక్కడ పెట్టనవసరం లేదు. అదే ఆఫీస్లో, స్కూల్లో నీకు అటెండెన్స్ వేస్తారు, నువ్వు ఫింగర్ ప్రింట్ పెట్టాలి. ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా, ఎవెలిన్ వాళ్ళ స్కూల్లో ఎవెలిన్కి ఒక కోఆర్డినేటర్ ఉంది. పాపం ఆమె ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు కూడా 7:55కి మా దగ్గర నుంచి జఫ్ అని ఉరుక్కుంటూ పోతుంది అనమాట. జయశ్రీ మేడం అని పేరుతో సహా చెప్తున్నా. పాపం ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లలందరికీ టిఫిన్లు కట్టి ఇంటి పనులు చేసుకొని 8 గంటలు అంటే 8 గంటలు షార్ప్ పిల్లలు స్కూల్లో ఉండాలి. 10 నిమిషాల ముందు టీచర్స్ అందరూ అక్కడ హాజరవ్వాలి. ఇది బయట స్కూల్లో, ఎందుకంటే వాళ్ళు జీతం ఇస్తారు. కానీ మనం ఎందుకు వాక్యాలు వినాలి, ఎందుకు బైబిల్ స్టడీలకు రావాలి? మొదట దేవుని యందు భయము మనం చూపించాలి. అప్పుడు దేవుని యొక్క వ్యక్తిత్వాలు మనకు అంటుకుంటాయి. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ గాడ్, ల్యాక్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యందు, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో మనం ఉంటే, ఐ థింక్ డిఎల్ మూడీ గారు అన్నారు, ఏమన్నారంటే పొయ్యిలోని కట్టెలు అన్నీ ఉంటే కాలుతూ ఉంటాయి, కానీ ఒక కట్టెను తీసేసి పక్కన పెట్టేస్తే అది ఆరిపోతుంది అని. మనము విశ్వాసుల సహవాసంలో ఉంటే కాలుతున్న కట్టెల వలె వెచ్చదనాన్ని వెదజల్లుతూ ఉంటాము. ఆ సహవాసంలో రాకపోతే, లేటుగా వస్తే, లేకపోతే అసలు రాకుండా ఉంటే, నేను మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి బెదిరించాలని కాదు. లోకం కోసం మనం ఇంత ప్రాకులాడినప్పుడు దేవునికి వారానికి కనీసం ఒక 2-3 గంటల్లో మనం కరెక్ట్గా ఇవ్వాలని నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను అంతే. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీలో రగులుతుంది. ఆయన గుణగణాలు మనకు అంటుకుంటాయి, మనలో ఆ వ్యక్తిత్వాలు బయటపడతాయి. అప్పుడు చెప్తానండి, నేను ఏ స్థితినైనను, చెప్పండి ఒకసారి పెట్టిన నా ఫేవరెట్ వర్స్ కూడా అక్కడనే ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మొత్తం కిందికి వస్తే ఆయన, నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, నేను దీన స్థితిలో, ఐ థింక్ ఆఫ్టర్ వర్స్ 11 అనుకుంటున్నాను. 4వ అధ్యాయము 11వ వచనం ఎవరైనా చదవండి. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి, చెప్పండి, సంతృప్తి కలుగైయుండ నేర్చుకొని ఉన్నాను. ఎందుకు అనంటే, ఇదిగో ద పీస్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ ఐ హ్యావ్. దేవుని యొక్క శాంతి నాలో ఉంది. సో దేవుని యొక్క శాంతి గురించి ఇదిగో 4వ వచనం నుండి కొన్ని మాటలు మీతో పంచుకొని నేను ముగించేస్తాను. మొదటిది, శాంతి యొక్క లయ. చెప్పండి, ఆనందం యొక్క లయ. ఎందుకు ఆనందం అనే పదం పెట్టానంటే, మన తెలుగు బైబిల్లో ఆనందించుడి, మరలా చెప్తాను ఆనందించుడి అని కదా. ఇక్కడ కాంటెక్స్టువల్గా చూసుకుంటే, అంత సందర్భ సహితంగా చూసుకుంటే, ఆనందము, ఓకేనా, శాంతి, సమాధానము, మూడింటిని కలిపి వాడుతున్నాడు పత్రిక. ఇక్కడ ఈ పత్రికలో రాయబడినట్లుగా. సో శాంతి అన్నా, సమాధానం అన్నా, లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ అన్నా, లేకపోతే ఆనందం అన్నా, జాయ్ అన్నా, వీటన్నిటిని మనము ఒకే రీతిగా ఈరోజు మనము అనుకుందాం. సరేనా? ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న ఎక్సర్సైజ్, చూడండి, అందరు నన్ను చూడండి, నాతో పాటు చప్పట్లు కొట్టాలి. నేను ఎట్లా కొడుతున్నానో అట్లే కొట్టాలి. రైటా? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఏంటిది ఇది? దీన్నే లయ అంటాం మనం, ఇంగ్లీష్లో రిథమ్ అంటాము. ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టండి, వర్షం పడ్డట్టు పడుతుంది అనమాట. ఒక రిథమ్ లేదు, పాడు లేదు. దయచేసి ఫీల్ అవ్వద్దు. మ్యూజిషియన్స్కి ఇది కొంచెం ఎక్కువగా అలవాటు ఉంటుంది, సింగర్స్కి. ఓకేనా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఎలాగైతే రిథమ్ అనేది చేంజ్ కాకుండా ఉంటుందో, ఎలా అనేది లయ అనేది ఒక పాటలో ఒకటి ఎక్కువగాను ఒకటి తక్కువగాను కాకుండా కాన్స్టెంట్గా ఉంటుందో, ఇక్కడ భక్తుడు అంటున్నాడు,
ప్రభువునందు ఆనందం కూడా అలా కాన్స్టెంట్గా ఉంటుంది. ఆనందం లేకపోతే నెమ్మది లేకపోతే శాంతి సమాధానం అన్నది ప్రభువునందు ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుంది. ఎందుకంటే దేవుని గురించి మలాకి భక్తుడు అంటాడు కదా, మలాకి 6:3 చూడనా, తొందరగా పెట్టాలి, నేను అన్ని లైన్లో పెట్టినా కదా, లేదా మలాకి 3:6 ఎవరైనా, యెహోవానైనా నేను మార్పు లేని వాడను. థ్యాంక్ యూ బ్రదర్. ఏమంటాడు? నేను నిన్న నేడు రేపు భూమి పునాదులు వేయబడక మునుపు భూమి పునాదులు వేయబడిన తర్వాత నేను మార్పు లేని వాడను. కాబట్టి నేను ఎప్పుడు చేంజ్ కాను. నాలో ఉన్నవారు కూడా మీరెప్పుడు కూడా చేంజ్ కానవసరం లేదు. ఆ లయ ఎప్పుడు సేమ్ వెళ్తుంది. ఆ ఆనందం ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. నీకు ప్రమోషన్ వచ్చినప్పుడు ఉన్న ఆనందము, నీకు కష్టం వచ్చినప్పుడు ఉన్న ఆనందము ఒకటే ఉండాలి. ఇక్కడ ఒకలాగా ఉండి ఇక్కడ ఒకలాగా ఉండేట్లయితే అది ఆనందం కాదు, అది వస్తువుల ద్వారా వచ్చేది. మీకు అర్థం కావడానికి మళ్ళీ చెప్తున్నాను. మీకు బాగా కావలసిన వస్తువు ఏంటండి? 1 కిలో బంగారమా? ఎంత ఉంది ఈరోజు రేటు? 1,00,000 దాటిందా? 1,50,000. అబ్బో. ఆనందించుడి మరలా చెప్తున్నా, ఆనందించుడి అనే వచనం ఎక్కడుంది అని అంటే ఏమో, కానీ గోల్డ్ రేట్ మాత్రం 1,50,000. రైట్. సో అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, మనము బాగా ఇష్టపడిన వస్తువుల మీద ఆధారపడి మన ఆనందం ఉన్నట్లయితే, ఆ వస్తువు ఎవరైనా దొంగలించినా, మీకు ఒక కొత్త iPhone 17 ఎవరైనా కొనిపించి మీ డాడీ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు, ఆ iPhone 17 పగిలిపోయిన తర్వాత డాడీ మీద లవ్ కూడా పగిలిపోతుంది. అది వస్తువులు తెచ్చే ఆనందం. సరే, నీకు బాగా ఇష్టమైన మీ పిన్నియో మీ నాన్ననో మీ అమ్మనో మీ అత్తమ్మనో ఎవరైనా బాగా ఇష్టమైన బంధువులు వచ్చినప్పుడు నీకు ఆనందం, నీకు సమాధానం, నీకు నెమ్మది, శాంతి. కానీ ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత, సో నో థింగ్స్ కెన్ గివ్ యూ జాయ్, నో పర్సన్ కెన్ గివ్ యూ జాయ్. ఇంకా చాలాసార్లు మనం అప్పుడప్పుడు ఒక భ్రమలో ఉంటాం. ఏంటంటే, మనమంతా ఒక టూర్ వేద్దాము, గోవాకి వెళ్దాము, లేకపోతే అమెరికాకి వెళ్దాము, లేకపోతే ఇంకా ఎక్కడైతే మన శాయశక్తిలో ఎక్కడైతే వెళ్ళగలుగుతామో అక్కడ వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. 10వ రోజు రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ఎంజాయ్మెంట్ అంతా పీకిపోతుంది. అంటే వస్తువుల మీద, మనుషుల మీద, చోట్ల మీద, ఫీలింగ్స్ మీద కాదు మన ఆనందము, మన నెమ్మది, మన శాంతి సమాధానాలు దేవుని మీద ఉండాలి అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆనందం అంటే, నాతో పాటు చెప్పండి, ఆనందం అంటే సమస్యలు లేకపోవడం కాదు. సమస్యలు లేకపోవడం కాదు, సమస్యలలో కూడా దేవుని తోడు ఉందని గ్రహించడము అసలైన ఆనందం. ఒక పాస్టర్ ఇట్లనే చెప్పాడు, మంచి క్రికెటర్ ఏం చేయాలంటే వికెట్లు వదిలేసి, లేకపోతే ఇక్కడ వికెట్లు లేకుండా ఆడితే, బాల్ వచ్చినప్పుడు వికెట్లు తగలడానికి వికెట్లు లేకపోతే అది కాదు అసలైన క్రికెట్. వికెట్లు వెనకాలనే ఉండాలి, కానీ వికెట్ ముందు బ్యాట్స్మెన్ బ్యాట్ పెట్టుకొని కొట్టినప్పుడే నీ టాలెంట్ ఏందో బయట వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవా నాకు నెమ్మది లేదు కదా, శాంతి సమాధానం లేదు కదా, మరి ఆ శాంతి సమాధానాలకి కారణమైన, ఆ అశాంతికి కారణమైన ఈ సమస్యలను తీసే దేవా అని కాదు మనం ప్రార్థన చేసేది. నీవు నా తోడున్నావా, నీవు నాకు తోడుగా ఉండాలి అనే ప్రార్థన మనకు చాలా అవసరము. రెండో పాయింట్ ఏమని పెట్టానన్నా, సమీపమైన దేవుడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచే, 4వ వచనం నుంచా 9వ వచనం నుంచా, 4వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి 4వ వచనంలో ఏమనుంది? ఆనందించుడి. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్, యు రిమెంబర్ దిస్. ఆయన దేవుడిచ్చే ఆజ్ఞ. మీకు వీలైతే ఆనందించండి, మీకు టైం ఉంటే ఆనందించండి అని రాయబడలేదు. ఆనందించుడి, ఫుల్ స్టాప్. అంటే అదొక వాగ్దానము, అదొక కమాండ్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఆనందించు, లేకపోతే కొడతా, దెబ్బలు పడతాయి, అట్లా చెప్తున్నాడు దేవుడు ఒక కమాండింగ్ టోన్తో. 5వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? మీ సహనమునకు సకల, దానికన్నా ముందు ఏమో ఉంది, అంతే ఉందా? మీ సహనమునకు సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. చాలు ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము.
సో 5వ వచనంలో ఉంటున్న విషయం ఏంటిదంటే, ప్రభువు నీకు సమీపముగా ఉంటున్నాడని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడని ఎప్పుడు కూడా నీవు మర్చిపోకూడదు. ఎలాగైతే నువ్వు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, కానీ ఒక బాగా ఒత్తిడి గల ఇంటర్వ్యూలో ఉన్నావనుకోండి. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది, నీకు చాలా ఒత్తిడి ఉంటుంది, వస్తుందో లేదో అని ఒత్తిడి ఉంటుంది, లేకపోతే ఈ జాబ్లో ఏమడుగుతాడో అని తెలియదు. అలాంటప్పుడు నీకు బాగా సపోర్టివ్గా ఉండే మీ అమ్మో, మీ నాన్నో, లేకపోతే నీ ఫ్రెండో పక్కన రూమ్లో వెయిట్ చేస్తున్నాడని తెలిస్తే అదొక శాంతి, అదొక నెమ్మది. అలాగే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు ఏమనంటే, మీ సహనము సకల జనులకు తెలియనీయబడాలి. ఎందుకనంటే నీ సహనము నీలో నుండి వచ్చేది కాదు, దానికి దానికి కారణమైన ప్రభువు నీకు సమీపముగా ఉన్నాడు. కాబట్టి మీరు మీ సహనాన్ని, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలని జ్ఞాపకం చేస్తున్నాను. సహనము అని తెలుగు బైబిల్లో ఉంది కదా, అక్కడ ఏమైనా కింద 2 అనో ఏమైనా రాసుందా? రాసుంది. మీరు అలాంటివి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో అప్పట్లో మనకి మీనింగ్స్కి ఇక్కడ నంబర్లు రాసేవాళ్ళు. సో దాని మీనింగ్ కింద ఏమని రాసింది? మృదుత్వము. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందో తెలుసా? ఇక్కడ మీక్నెస్ అని రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంది? మీక్నెస్. ఇదే పదము, దీనికి సంబంధించిన పదము ధన్యతల్లో కనబడుతుంది. 5వ అధ్యాయము 5వ వచనము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ఏమనుంది చెప్పండి? సాత్వికులు ధన్యులు వారు రైట్. ఇప్పుడు నేను అడుగుతాను, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మృదుత్వం అనే మీనింగ్ కానీ, లేకపోతే సాత్వికులు అనే పదానికి కానీ దాని అర్థం ఏంటండి? దాని అర్థం మీకు ఏమర్థమవుతుంది? మీక్ అని ఇంగ్లీష్లో, మృదుత్వము అని తెలుగులో, సాత్వికులు అని తెలుగులో ఈ పదాలు విన్నప్పుడు మీకు ఏమర్థమవుతుంది? చెప్పాలి, ట్రై చేయండి. నేను చెప్తే అది కాదు, దీనికంటే బెటర్ ఆన్సర్ నా దగ్గర ఉందని ఆయన తెలివి చూపించుకోవడానికి మనల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాడు, అంతే కదా? ఎస్, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. బైబిల్లో మనం చాలాసార్లు సాత్వికము అనేసరికి చాతకానితనము అనే ఒక తెలియని ఐడియా, ఆలోచన మన మైండ్లో వస్తుంది. బైబిల్లో ఎక్కడ కూడా చెప్పాలంటే మృదుత్వము లేకపోతే సాత్వికత్వము అనే పదానికి చాతగానోడో, ఎంత కొట్టినా ఎంత తిట్టినా రోషం లేనటువంటి వాడు. ఎస్, దేవుడు మనల్ని తిరిగి రిటాలియేట్ చేయొద్దన్నాడు, కానీ దాని అర్థం అది కాదట. పూర్వము సైనిక దళాల్లో, ఎస్పెషల్లీ సైనిక దళాల్లో గుర్రాలు కావాలి. అయితే ఈ గుర్రాలు తర్వాత వాళ్ళే బ్రీడింగ్ చేసుకొని కొత్త గుర్రాలను సృష్టించుకుంటారేమో, కానీ మొట్టమొదటి బ్యాచ్ని అంట అడవిలోకి వెళ్ళి అడవి మృగాల మధ్య, జంతువుల మధ్య పెరిగే బలిష్టమైన, భయంకరమైన, ఎవ్వరి మాట వినని గుర్రాలని వాళ్ళు తెచ్చి వాటికి ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు వాటిని యుద్ధాల్లో వాడుకున్నారట. సో సాత్వికము, మృదత్వము అనే మీనింగ్ గ్రీక్లో దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటిదంటే ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ బట్ ఫుల్ కంట్రోల్. చాతకానితనం కాదు. ఎవరి కంట్రోల్లో? దేవుని కంట్రోల్లో. ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఆ గుర్రాలు ఎదురుగా ఉంటున్న సైనికులని తొక్కి చంపేస్తాయి. వాటికి ఇక్కడ మొత్తం, ఎందుకంటే ఇట్లా టక్ చిక్ అని పరిగెత్తుకుంటూ వెళ్తాయి కదా, ఇక్కడంతా కూడా వాటికి ఆర్మర్ వేసేసి ఈ గుర్రం యొక్క సారథి ఎవరైతే ఉన్నాడో ఆయన తల్వార్ని ఇట్లా అననవసరంలే. ఈ గుర్రం తొక్కిసలాటికే ఈజీగా ఒక వరద చచ్చిపోతారు. అంత బలిష్టమైన గుర్రాలు ఉంటాయి. ఆ తత్వాన్ని యూస్ చేయడానికి మీక్ అనే పదాన్ని వాడారు. సో నెవర్ థింక్ డౌన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సేయింగ్ దట్ దేవుడు నన్ను సాత్వికుడుగా ఉండమన్నాడు. సాత్వికుడు అంటే ఎవడు ఏం చేసినా కూడా నేను చేతులు కట్టుకొని ఉంటాను అంటే నో, యు ఆర్ అబ్సల్యూట్లీ పవర్ఫుల్, బట్ దట్ పవర్ ఈజ్ అండర్ గాడ్స్ కంట్రోల్. అర్థమవుతుందా? సో అలాంటి
అలాంటి సమీపమైన దేవుడు, అలాంటి దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దేవుడు నీకు ఒక లంగరు వలె ఉన్నాడని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది మీకు లంగరు గురించి, మనకు నిరీక్షణ ఒక లంగరు లాంటిదని చెప్పి మీకు తెలిసిన చాలా మాటలు విని ఉండవచ్చు. కానీ ఒక గొప్ప సైనిక దళ అధిపతి ఏమన్నాడో తెలుసా? నేవల్ క్యాప్టెన్ ఏమన్నాడో తెలుసా? 6 ships will not sink due to storms, but ships will sink due to the absence of anchor. అంటే పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి చూడండి, ఆ ఓడలు చాలా మట్టుకు బోల్తా కొట్టేది అవన్నీ కూడా మునిగిపోయేవి ఏదో గాలి సముద్రాల్లో వచ్చే తుఫాన్లలో కాదు. వెయ్యవలసిన టైంలో లంగరు వేయకపోతే ఆ తుఫాను తాకిడికి కొట్టుకొని బోట్లు నాశనం అయిపోతాయి. సో బయట నుండి వచ్చే తుఫాను కాదు ఓడని నాశనం చేసేది, నీలో ఉన్న లంగర్ని నువ్వు దించి నీకు పునాది వేసుకోకపోవడమే. ఆ లంగర్ ఎవరై ఉన్నాడు అంటే దేవుడై ఉన్నాడు. హీఈస్ ది యాంకర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మూడో పాయింట్, యాంటీబయాటిక్. విన్నారు కదా, చింతను నిర్మూలించే యాంటీబయాటిక్ దేవుడిచ్చే శాంతి. చింతను నిర్మూలించే యాంటీబయాటిక్ దేవుడిచ్చే శాంతి. అది 6వ వచనంలో కనబడుతుంది. 6వ వచనం చదువుదామా? దేనిని గురించి చింతపడకుడి. మీకు చింత ఉన్నట్లయితే మీ రోగము ఉన్నట్టే, మీలో క్యాన్సర్ ఉన్నట్టే, మీలో చెడు బ్యాక్టీరియా ఉన్నట్టే. కాబట్టి మీరు దేనిని గురించి చింతపడకుండా మీరు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపలను దేవునికి తెలియజేయుడి. యాంగ్జైటీ ఈజ్ లైక్ ఎన్ ఇన్ఫెక్షన్ టు అవర్ సోల్. చింత అనేది మన ఆత్మలకు ఇన్ఫెక్షన్ లాంటిది. ఎందుకు మనకు చిన్న దెబ్బ తలగంగానే లేకపోతే చిన్న కోసుకోగానే అక్కడ పసుపో లేకపోతే బ్యాండేజో ఏదో ఒకటి ఎందుకు చేస్తాము? ఎందుకనంటే బయట మట్టిలో ఉంటున్న మైలలో ఉంటున్న ఆ బ్యాడ్ ఇన్ఫెక్షన్ మన శరీరంలోనికి వస్తే మన శరీరము రోగానికి గురవుతుంది. దానివల్ల మనము అనారోగ్యం పాలై మేబీ ఈవెన్ చావు వరకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే మీ బాడీ ఇన్ఫెక్షన్స్కి చాలా వల్నరబుల్, అంటే చాలా బలహీనమైపోయింది. అయితే ఇక్కడ మనకు వాక్యం నేర్పిస్తుంది ఏంటంటే చింత అనేది మన హృదయానికి, మన ఆత్మలకు మరి ఇన్ఫెక్షన్ లాంటిది. అలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చే ఔషధం ఏంటిదంటే ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేయాలి. అది మీకు బీపీ రాకుండా, షుగర్ రాకుండా, లేకపోతే ఇంకా వేరే వేరే రోగం రాకుండా ఎలాగైతే మీరు యాంటీబయాటిక్స్ తీసుకుంటారో ప్రార్థన అనేది మీకు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అని జ్ఞాపకం చేస్తున్నాను. మామూలుగా ప్రతిసారి ఏమవుతుందంటే మనకు చింత వచ్చినప్పుడు, లేకపోతే అశాంతి వచ్చినప్పుడు, లేకపోతే బాగా ఇబ్బందులు వచ్చినప్పుడు మనము మనతోనూ మనకుంటున్న ప్రాబ్లమ్స్తోనూ మధ్యలో సంభాషించుకుంటాము. అర్థం కాలేదు కదా? I'll repeat it once again. Worry is like a conversation between you and your problems. చింత అనేది ఎలాగంటే, అరే నేను రేపు ఈఎంఐ కట్టాలి, అరే రేపు ఫీజు కట్టాలి, అరే లేకపోతే ఇది జరగలేదు, అది జరగలేదు, సో నీ ప్రాబ్లమ్స్తో నువ్వు సంభాషించుకుంటున్నట్టు. బట్ ఆ టైంలో నీ సంభాషణ ఎవరితో ఉండాలి అంటే దేవునితో ఉండాలి. దేవునితో సంభాషించడమే దాన్ని మనం ఒక పదంలో ఏమని చెప్పగలుగుతాము? ప్రార్థన. సో మన చింత సమస్యల గురించి మాట్లాడుకోవడం కాదు, కానీ ప్రార్థన దేవుని వాగ్దానాల నుంచి ఆయనతో మాట్లాడి మన చింత యావత్తంతా కూడా, ఎలాగైతే ఒక కష్టపడుతున్న వ్యక్తి సడన్లో పక్కన కూలీ పర్సన్ దొరకంగానే తాను అప్పటి వరకు మోస్తున్న బరువంతా కూడా కూలీ మీద వేసేస్తే ఆయనకు ఎలాగైతే ఉపశమనం దొరుకుతుందో, అలా నీ చింత యావత్తు మొత్తము కూడా దేవుని మీద వేయాలని ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతున్నాము. 7వ వచనంలో ఇంకొక పాయింట్ ఉంది. ఏంటా పాయింట్ అంటే శాంతికి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. గ్యారిసన్ అనే పదం విన్నారా ఎప్పుడైనా? గ్యారిసన్ ఇక్కడ లాల్ బజార్ దగ్గర ఉంది. మీ చర్చ్ పేరు కూడా అదే అనుకుంటా కదా, గ్యారిసన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్యారిసన్? గ్యారిసన్ అంటే ఒక సైనిక దళం.
గ్యారిసన్ అంటే ఒక ఫోర్స్, గ్యారిసన్ అంటే ఒక కంపెనీ. కంపెనీ అంటే ప్రైవేట్ కంపెనీ కాదు, ఒక 20 మంది 30 మంది సోల్జర్స్ని కలిపితే కంపెనీ అంటారట ఆర్మీ భాషలో. సో ఇక్కడ 7వ వచనంలో ఏమంటున్నాడంటే దేవుడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకి ఒక గ్యారిసన్ లాగా ఉంటుంది, ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది, ఒక ఒక సైనిక దళము నీకు 24 hours సెక్యూరిటీ లాగా ఉంటుంది. దేవుని యొక్క శాంతి, దేవుని సమాధానము ఒక సైనిక దళం లాగా ఉంటుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సైనిక దళం ఏం చేస్తుందంటే బయటిది లోపలికి పోకుండా, లోపలిది బయటికి పోకుండా ఎలాగైతే కాపాడుతుందో, నీ మైండ్కి ఒక కాపుదల వేస్తుంది, నీ మైండ్కి ఒక కాపుదల వేస్తుంది. కొన్ని దేశాలలో కొన్ని జూ పార్కులలో నాకు ఇలాంటి భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఎక్కడ జరిగిందంటే, మేము పెళ్ళైన కొత్తలో మనాలికి వెళ్ళాము. కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాలలో ఏం చేస్తారంటే, క్రూరమైన జంతువులను తీసుకొచ్చి మీరు దాంతో ఫోటో దిగొచ్చు, దాన్ని ఇట్లా ముట్టుకోవచ్చు, అది ఏమనదు. అది వాడికి తెలుసు ఆ సింహం ఏమన్నదని. నాకు తెలుసా? తెలియదు. మనాలిలో ఏమైందంటే, నాకు ప్రాకు పురుగులంటే ఘోరంగా, పాము కాదు జర్రి వస్తే కూడా నాకు భయం. అలాంటిది నా పక్కన ఒకడు కొండ సిలువ తీసుకొని వచ్చి ఇట్లా నిలబడితే ఆ రోజు నా పై ప్రాణాలు పైకి, ప్యాంటు కిందికి అయిపోయింది. అంత భయపడ్డాను నేను. తర్వాత వాడు అంటాడు, సార్ కుచ్చునే హోగా సార్, ఏక్ ఫోటో 50 రూపీస్, దండలాగా వేసి ఇంకో ఫోటో దిగితే 100 రూపీస్. వాడికి తెలుసు అది పెట్టని, అది కంట్రోల్డ్ అని, లేకపోతే దానికి ట్రైనింగ్ ఇవ్వబడిందని. నాకు తెలుసా? తెలియదు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుంటే నా హార్ట్ ఎక్కువ కొట్టుకుంటుంది. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, అలాంటి క్రూరమైన జంతువుల మధ్య దానియేలు ఎలా ఉండినాడు ఆలోచించండి. ఈరోజు థాయిలాండ్కో సింగపూర్కో మన ఇండియాలో అయితే అవకాశం లేదు, కానీ లయన్తో ఫోటోలు దిగొచ్చు, లేకపోతే టైగర్తో ఫోటోలు దిగొచ్చు. ఎందుకంటే అవి ట్రైన్డ్ టైగర్స్. దానియేలుతో రాత్రంతా ప్రేయర్ మీటింగ్లో ఉన్న టైగర్సు, లయన్స్ ట్రైన్డా, డొమెస్టికేటెడా? కాదు. సరే, దేవుడు వాటి నోర్లు మూయించాడు, కరెక్టే. కానీ దానియేలు పరిస్థితి ఒకసారి ఆలోచించండి. నాకులాగా పిరికోడైతే. కానీ నాకు తెలిసి దానియేలు అలా ఫీల్ అవ్వలేదని నేను అంటాను. ఎందుకంటే ఆయన ఆలోచనలకు, ఆయన మైండ్కి దేవుడు ఒక సైనిక దళంలాగా ఉండి కంట్రోల్ చేశాడు. హీ కంట్రోల్డ్ హిస్ ఎమోషన్స్. ఐ బిలీవ్ దట్. నేను నమ్ముతాను. బైబిల్లో దాని గురించి ఇంకెక్కువ క్లియర్గా రాయబడలేదేమో, కానీ అవి అటాక్ చెయ్యవు, ఆ సింహాలు తినవు, కరెక్టే. కానీ ఈయన లోపల తల ప్రాణాలు ఎగిరిపోయి ఉండాలి కదా, ఎందుకంటే అవి సింహాలు, అవేం పిల్లులు కావు. ఒక దెబ్బతో, ఒక పంజాతో చంపేసి అవన్నిటికీ కూడా స్నాక్ అయిపోతాడు దానియేలు. కానీ అంత కంట్రోల్డ్గా ఎలా ఉండగలిగాడు అంటే దేవుడిచ్చి సమాధానం. సో దేవుడిచ్చి సమాధానము మనకు ఒక సైనిక దళములాగా ఉంటుందని జ్ఞాపకం చేస్తాము. చివరిగా 8వ వచనంలో ఇంకొక మాట మాట్లాడి ముగించేస్తాను. ఏవి సత్యమై ఉంటాయో, ఏవి మాన్యమై ఉంటాయో, ఏవి నీతిగలవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి వాటి మీద మీ ధ్యానం ఉంచుకొనుడి అని ఈ మాట ఉంది కదా. వీలైతే ఈ యొక్క వచనం గురించి ఇంకొక మంచి బ్రహ్మాండమైన వాక్య భాగం ఉంది, అది ఎప్పుడైనా దేవుని చిత్తమైతే మనం చూద్దాము. కానీ ఈ వచనం యొక్క అర్థం ఏంటిదంటే, మీరు టీ తాగేటప్పుడు వడబోస్తారు చూడండి, దాన్ని వడబోసేదాన్ని ఏమంటాము ఇంగ్లీష్లో? ఫిల్టర్. ఓకేనా? దేవుడు అంటున్నాడు, నేనిచ్చే శాంతి ఈ లోకానికి నీకు మధ్యలో ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది అని. డాడీ, నీకు గుర్తుందో లేదో, మనం కర్నూలు వెళ్ళాము ఒకసారి. సంసోన్ అని ఒక ఆయన స్పీకర్, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఛాయ్ పోసాడు. లోపల ఛాయ్ పక్త కూడా అట్లనే ఉండే, గుర్తుందా? వాళ్ళు ఛాయ్ని వడబోయలే. సో వాళ్ళ ఇంట్లో అలవాటో లేకపోతే ఆ ఏరియా అలవాటో తెలియదు, కానీ ఛాయ్ని తాగి నోట్లో వచ్చిన ఛాయ్ పత్తని అని చప్పరించి పుతుక్కని ఉంచేస్తారట. ఎవడైనా ఛాయ్ అట్లా తాగుతాడా? నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూశాను ఆయనని.
నాకు పేరుతో సహా గుర్తుంది, ఎందుకంటే అలాంటి ఛాయ్ మళ్ళీ ఇక లోకంలో ఎక్కడ దొరకదు. ఎందుకంటే ఛాయ్ అంటే అందరూ కూడా ఓడబోసుకొని తాగుతారు. ఎందుకు ఓడబోసుకొని తాగుతారంటే ఛాయ్ యొక్క పత్తను, అంటే ఆ టీ పొడిని, దాని జ్యూస్ కావాలి, కానీ అదొద్దు మనకి. అర్థమవుతుందా? కానీ ఈయన మరి పని తక్కువైతుందనో లేకపోతే ఈయన కనిపెట్టిందో, వాళ్ళ ఇంట్లో అయితే మాకు ఆ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఆయన ఇట్లా తాగుతున్నాడు, తుప్పుకొని ఉంచుతున్నాడు, ఇట్లా తాగుతున్నాడు, తుప్పుకొని ఉంచుతున్నాడు. సరే, ఎందుకు అంటున్నానంటే, ఎలాగైతే టీలో ఇంకా వేరే వేరే విషయాల్లో మనకు ఫిల్టర్, ఒక జాలి అంటే కంపాషన్ కాదు, ఒక ఫిల్టరింగ్ చేసేది ఎంత అవసరమో, మనకు మన లోకంలో కూడా జరిగే విషయాలన్నిటికీ కూడా మనకు ఫిల్టర్ కావాలి. ఇప్పటికిప్పుడు టీనా మనము వీడియో కోసం ఒక ఫిల్టర్ వేస్తామా ఓబిఎస్లో? ఒకసారి ఆ ఫిల్టర్ తీసే జాగ్రత్తగా నా స్క్రీన్ని గమనించండి. నేను బోడిగా నల్లగా కనిపిస్తా. నేను ఇంతగా అందంగా మీకు స్క్రీన్లో కనిపిస్తున్నానంటే ఫిల్టర్ వేసింది, కలర్ కరెక్షన్ చేస్తుంది. ఇంకా మీరు ఇది నా ఒరిజినల్. అర్థమవుతుందా ఫిల్టర్ ఏం చేస్తుందో? ఇప్పుడు ఫిల్టర్ ఆన్ చేయి. ఇది అర్థమవుతుందా? మనకు కనబడదు, కానీ ఈ లోకంలో ప్రతిదానికి ఫిల్టర్. మీరు ఇంటికి పోయి ఇదే మెసేజ్ ఎంతమందికి వినే అలవాటు ఉందో లేదో, కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, వాయిస్కి కూడా ఫిల్టర్ వేస్తుంది ఆమె. ఎందుకంటే ఈ ఫ్యాన్ సౌండ్, పక్కన ఎవడైనా ఇంకేమైనా ఓరుతుంటే ఆ సౌండ్, లారీ సౌండ్, ఇవన్నీ కూడా ఈ సెన్సిటివ్ మైక్ గుంజేస్తుంది. ఫిల్టర్ వేస్తావా? దాన్ని కూడా వేస్తుంది. ఆడియోకి ఫిల్టర్ ఉంది, వీడియోకి ఫిల్టర్ ఉంది, కేవలం ఈ లైవ్ స్ట్రీమింగ్కే. అలా ఈ లోకంలో మనకి ఎన్ని ఫిల్టర్స్ కావాలి? దేవుడు ఎంత ఆపుతున్నాడు, దేవుడిచ్చి సమాధానము. ఎందుకంటే ఏదైతే ఖ్యాతి కలదో అది మాత్రమే మన వరకు రావాలి, ఏదైతే పవిత్రమైనదో అది మాత్రమే మన వరకు రావాలి, ఏదైతే న్యాయమైనదో అది మాత్రమే మన వరకు రావాలి. మిగతావన్నిటిని కూడా దేవుడు ఫిల్టర్ చేసి వస్తున్నాడు. ఇలా దేవుని యొక్క శాంతి సమాధానాలు మనకు ఒక కాన్స్టెన్స్లోను, అంటే లయలో ఉండేటట్టుగా, సేమ్గా ఉండేటట్టుగా, ఒక లంగరు మాదిరి మనకు సమీపముగా, తర్వాత మన ఆలోచనలకు, మన హృదయాలకు ఒక సైనిక దళముగా, ఇప్పుడేమో ఒక ఫిల్టర్ లాగా మనకు పనిచేస్తూ ఉంటాయి. అందుకని లేచి నిలబడండి. అందుకని చివరిగా ఏమంటాడో తెలుసా? శాంతి అనేది ఒక ప్రదేశము కాదు, శాంతి అనేది ఒక వ్యక్తి కాదు. 9వ వచనంలో అంటాడు, శాంతి అనేది ఒక వ్యక్తి. ఓకేనా? కాబట్టి మీరు నా వలన ఏవేవైతే నేర్చుకొని అంగీకరించుతున్నారో, ఏదైతే విన్నారో, ఏదైతే చూసారో వాటన్నిటినీ కూడా చేయుడి. అప్పుడు అందరం కలిసి చదువుదాము. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు నీకు, నాకు, నా కుటుంబానికి, మనందరికీ, లోకంలో ఉంటున్న సకల పరిశుద్ధులకు తోడై యుండును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.